హాయ్ అండి, నేను మీ భారతిని. ఈరోజు మీకు మటన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఇక్కడ మేము కేజీ మటన్ తీసుకొని అందులో 1 టీ స్పూన్ రాక్ సాల్ట్ని అలాగే ఒక నిమ్మ చెక్కను కూడా పిండి క్లీన్ చేయాలి. ఇలా క్లీన్ చేసిన మటన్లో 1/2 టీ స్పూన్ పసుపుని అలాగే టేస్ట్కి సరిపడా కారాన్ని వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి 2 స్పూన్స్ వేయాలి. సాల్ట్ టేస్ట్కి సరిపడా వేసుకోవాలండి. గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పౌడర్ 1/2 టీ స్పూన్, త్రీ స్పూన్స్ ఆయిల్ వేయాలండి. ఆయిల్ వేసిన తర్వాత ఇలా నిమ్మకాయ ముక్కని 1/2 ముక్క గింజలు తీసి రసాన్ని పిండాలి. హాఫ్ టీ స్పూన్ షాజీరా వేయాలి. అలాగే ఒక బిర్యానీ ఆకుని ఇలా ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఇలా అన్నీ వేసి కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 30 మినిట్స్ వరకు పక్కన పెట్టాలి. 30 మినిట్స్ తర్వాత ఒక మందపాటి గిన్నెని తీసుకొని ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించి 150 గ్రామ్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం ఇందాక కలిపెట్టినటువంటి మటన్ని వేయాలి. ఈ మటన్ని 70% ఉడికే వరకు ఉడికించాలి. ఇలా వేసిన తర్వాత వెంటనే రైస్ వేస్తే మటన్ సరిగా ఉడకదండి, పచ్చి పచ్చిగా ఉంటుంది. సో 70% ఉడికిన తర్వాతనే రైస్ను వేయాలి. మామూలుగా మటన్ ఉడకటానికి ఎక్కువ టైం తీసుకుంటుంది కదండి, అందుకని ఇలా 70% ఉడికిన తర్వాతనే రైస్ని వేయాలి. అలాగే ఇక్కడ మటన్ని మ్యాగ్నేట్ చేసేటప్పుడు మేము పెరుగు యూజ్ చేయలేదండి. పెరుగులో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది కదా, అది వేడి చేస్తే చనిపోతుందని పెరుగు యూజ్ చేయకోకుండా మటన్ దమ్ బిర్యానీని టేస్టీగా ఎలా చేయాలో మీకు చూపిస్తున్నానండి. మటన్ ఉడికేలోపు రైస్ని నానబెట్టాలి. ఇక్కడ నేను 3 గ్లాసుల రైస్ని తీసుకున్నామండి. ఈ రైస్ని వాష్ చేసి వాటర్ పోసి ఒక 20 మినిట్స్ వరకు నాననివ్వాలి. మటన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. అలాగే మరో స్టవ్ మీద గిన్నెని పెట్టి స్టవ్ వెలిగించి వాటర్ని పోయాలి. వాటర్ కొంచెం ఎక్కువే పోయాలండి. వాటర్లో నుంచి రైస్ని సపరేట్ చేసి మనం ఈ మటన్ మీద వేస్తాం కాబట్టి వాటర్ పోసిన తర్వాత వాటర్ వేడైన తర్వాతనే రైస్ని వేయాలి. రైస్ని వేసిన తర్వాత బిర్యానీ ఆకు, స్టార్ ఫ్లవర్, జాజికాయ,
లవంగాలు, యాలుక్కాయలు, జాపత్రి, అలాగే 1 ఇంచు దాల్చిన చెక్క, 1 స్పూన్ నెయ్యి కూడా వేయాలండి. అలాగే 1 టీ స్పూన్ సాల్ట్ వేసిన తర్వాత రైస్ని 80% వరకు ఉడకనివ్వాలి. మటన్ ఇక్కడ 70% ఉడికింది కదండి. ఉడికిన తర్వాత రైస్ కూడా 80% ఉడికిన తర్వాతనే రైస్ని తీసి ఈ మటన్ మీద వేయాలి. మటన్ మీద లేయర్స్గా వేయాలండి. ఒక లేయర్ వేసిన తర్వాత మనం ఆనియన్స్ని ముందే ఫ్రై చేసి పెట్టుకోవాలండి పక్కన. ఒక లేయర్ రైస్ వేసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ వేసిన తర్వాత మరొక లేయర్ రైస్ని వేయాలి. ఇలా వేసిన తర్వాత 150 గ్రామ్స్ మైదా పిండిని తీసుకొని చపాతీ పిండిలా కలిపి ఇలా గిన్నె మీద పెట్టాలి. ఇది పెట్టడం వల్ల ఆవిరి బయటికి పోకుండా బిర్యానీ బాగా వస్తుందండి. పెట్టిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేయాలి. అలాగే పుదీనా, కొత్తిమీర, కావాలనుకుంటే మీరు సాఫ్రాన్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ మేము ఎలాంటి కలర్స్ యూజ్ చేయలేదండి. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మటన్ దమ్ బిర్యానీ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా ఆవిరి బయటికి పోకోకుండా ప్లేట్ పెట్టి పిండిని ఇలా అనాలి. దాని మీద మందపాటిది బరువుగా ఉండేది వాటర్ గిన్నె పెట్టామండి. ఒక 10 మినిట్స్ తర్వాత తీసి చూస్తే రైస్ పర్ఫెక్ట్గా ఉడికిందండి. చూసారు కదా, మటన్ దమ్ బిర్యానీ రెడీ. ఇక్కడ మేము ఎలాంటి కలర్స్ యూజ్ చేయలేదండి. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా మటన్ దమ్ బిర్యానీ చేయవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.